వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రైతులకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదంటూ కూడా బీఆర్ఎస్ మహాధర్నా వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ జిల్లాలో ధర్నా నిర్వహించినారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఏవైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, రైతు భరోసా కింద సంవత్సరానికి 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని, అదేవిధంగా వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, రైతు బీమా కొనసాగిస్తామని ఏవైతే మాట ఇచ్చి ఇప్పటివరకు మరి వాటిని పూర్తి చేయకుండా రైతుల్ని మోసం చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, దీనికి వ్యతిరేకంగా 1 సంవత్సర కాలం ఆగి చూసినాం, వేచి చూసినాం. అయినా ఈ ప్రభుత్వం రైతుల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇప్పటికే పోయిన వానాకాలం పంటకు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇవ్వలేదు. అంతకంటే ముందు యాసంగి పంటకు మరి మేము గతంలో రైతు బంధు ద్వారా ఇచ్చిన 5,000 రూపాయలు తప్ప పెంచిన 7,500 రూపాయలు ఇవ్వలేదు. ఈ యాసంగి పంటకు ఇంతవరకు గతి లేదు. కాబట్టి ఇంతవరకు వేచి చూసినాం. రైతుల పక్షాన ఉండి కొట్లాడి ఈ ప్రభుత్వం ఆనాడు ఏదైతే రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు కానీ, 500 రూపాయలు బోనస్ కానీ, రైతులకు 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంట్ ఇచ్చేది కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, యూరియా కొరత లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ నల్గొండలో 21వ తేదీ నాడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మహాధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొన్న షాబాద్లో నిర్వహించినటువంటి ధర్నా కేవలం ఉనికిని చాటుకోవడానికే, రేపు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదో ఉన్నామని చెప్పుకోవడానికే ధర్నాలతోనే రైతుల్లో ఎలాంటి నిరాశ లేదు, వాళ్ళంతా కూడా సముఖంగానే ఉన్నటువంటి. ఎన్నికలు అయిపోయిన తర్వాత డిసెంబర్ 9వ తేదీ నాడు సోనియా గాంధీ పుట్టినరోజు అన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఆ డిసెంబర్ పోయింది, ఈ డిసెంబర్ పోయింది, ఇది జనవరి. మళ్ళీ రేపు 26వ తేదీ అంటున్నారు. మరి వాళ్ళు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కొరకే రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారా? రైతు రుణమాఫీ పూర్తిగా చేసినారా? మేము ఒకవేళ ఎన్నికల కొరకు ఏదో రాజకీయంగా చేయాలనుకుంటే, నిన్ననే చూసినాం కదా, షాబాద్లో మా కేటీఆర్ గారు పోతే 1,000 మంది రైతులు అక్కడికి స్వచ్ఛందంగా తరలి వచ్చినారు. మేము ఎన్నికల స్టంట్ కాదు ఇది. రైతుల పక్షాన ఇన్ని రోజులు వేచి చూసినాం. ప్రభుత్వం వచ్చింది, వారికి కొంత సమయం ఇవ్వాలి, ఇస్తారనే ఆలోచనతో ఇన్ని రోజులు వేచి చూసినాం. సంవత్సరం దాటిపోయింది. వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా ఎగ్గొట్టినావు. దానికంటే ముందు యాసంగిది 2,500 రూపాయలు ఇవ్వలేదు. ఈ యాసంగి పంటది ఇవ్వలేదు. ఇప్పటివరకు ఒక్కొక్క రైతుకు రైతు భరోసా నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే 17,500 రూపాయలు బకాయి పడ్డది ఈ ప్రభుత్వము. రైతు రుణమాఫీ మొత్తం చేసినామని చెప్పుకుంటున్నారు. కనీసం 30% మంది కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు బీమా సరిగా అమలైతే లేదు. కరెంటు నాణ్యమైన కరెంట్ ఇస్తలేరు. యూరియా కొరత వచ్చింది. ఇంకేం కావాలి? ఇంకెన్ని రోజులు చూడాలి? 14 నెలలు చూసినాం. ఎన్నికల కొరకు ఎందుకు? నువ్వు ఎన్నికలు ఎప్పుడు పెడతావు ఎవరికి తెలియదు. ఇంతకు ఆయనకు అంత ధైర్యం దమ్ము ఉన్నదా? ఎప్పుడు పెడతావు? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతా అంటున్నావు? ఏమైనా డేట్లు ప్రకటించినావా? ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా? మేము దాని కొరకు ఎందుకు చేస్తున్నాం? ప్రధాన ప్రతిపక్ష బాధ్యత రైతుల పక్షాన్ని నిలబడాలి. ఆనాడు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినా వాగ్దానాలు ఏవైతే ఉన్నా నెరవేర్చాలని అడుగుతున్నాం. మరోవైపు కృష్ణానది నీటి పంపకాల విషయంలో ఇటీవల చూసినట్లయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, మొత్తం కూడా నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం బీఆర్ఎస్ అని కూడా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ నీటిపారుదల శాఖ మీద అసలు అవగాహనే లేదు. 1956లో ఆనాడు మరి అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన సెక్షన్ 3 ప్రకారం ఆనాడు ఒప్పందం ఏదైతే ఉన్నదో దాని మీద బీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మరి పోరాటం చేసినాం. ఆ పోరాటానికి ఫలితమే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినారు, మళ్ళీ దాని మీద సమీక్ష చేయడానికి. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వచ్చినాక ఒక ఉత్తరం రాయలేదు, ఒక మీటింగ్ పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేదు. వీళ్ళది ఎట్లయితుంది? ఎవరో అనుకున్న దానికి ఏదో ముద్దాడినట్టు ఉన్నారు వీళ్ళు చేసేది. రైట్, చూడొచ్చు వరుసగా మాత్రం కేటీఆర్ ఎక్కడికక్కడ ఆ ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న స్థానికంగా అక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి జరిగింది. రేపు 21న నల్గొండ జిల్లాలో కూడా రైతు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులు, అదేవిధంగా ఆ రైతు బంధు కూడా 15,000 ఇస్తామని కూడా మోసం చేశారు. కేవలం రైతులు మాత్రమే హాజరు కావాలని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.